హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ సుజాత. ఇవాళైతే మీకు ఆల్రెడీ చెప్తా ఉన్నాను కదా, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఏదో ఒకటి చూపిస్తాను. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనే కాదు, నాలో ఉన్న టాలెంట్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది చూపించాలి అనుకుంటున్నాను అని చెప్పేసి. ఎట్టకేలకైతే ట్రేసులు దొరకలేదండి. ఈ ప్లాస్టిక్కే వస్తున్నాయంట. ఇంకేం చేయలేం ప్రస్తుతానికైతే. అస్సలంటూ ఎంబ్రాయిడరీ చేయాలి అంటే ఏమీ లేవన్నమాట. మొత్తం అన్నీ పోయినాయి. సో ఇలా అయితే 2 తీసుకున్నాను. 1 ఫీట్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఈ ప్లాస్టిక్ది ఎందుకో అసలు నాకు నచ్చనే లేదు. ఈ ప్లాస్టిక్ది ఎందుకో నచ్చనే లేదు, అందుకని తీసుకున్నా. ఇవి అయితే వూల్స్. అసలు ఊలు ఎంత పెద్ద పెద్ద కట్టలు ఇచ్చేవారు, అలాంటిది చూసారా ఎంత బుడ్డి బుడ్డి కట్టలు ఇచ్చాడో. ఇది మరీ అన్యాయం అండి. ఇలా అయితే నేను ఒక 3 రంగులు అయితే ఉన్న మట్టికి తెచ్చుకున్నాను. అంటే నాకేమీ ప్లానింగ్ లేదు, ఇది తెచ్చుకున్నాను. ఇదనమాట. అయితే మీకు ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో ఊలు బాగా వాడేవారు కదా. అప్పట్లో బాగా ఫేమస్ అన్నిటికీ ఊలుతోటి చక్కగా A to Z చిన్న చిన్న డాల్స్, ఇయర్ పిన్స్, హెడ్ పిన్స్, అట్లా మొత్తం మ్యాక్సిమం వాల్ డెకార్స్, ఏదన్నా టేబుల్ డెకార్స్ అలా అన్నీ చేసుకునేవాళ్ళం కదా. నాకైతే ఎందుకో ఇట్లాంటివి బాగా నచ్చుతాయి అన్నమాట. సో నేను అప్పట్లో అయితే ఫస్ట్ పాతవి చూపిస్తాను, తర్వాత కొత్తగా చూపిస్తాను. ఇవాళైతే మీకు ఈ వీడియోలో ఒక చిన్న ఫజిల్ ఇస్తా, అది కూడా మీరు చెప్పాలి. ఓకే, ఇదిగోండి నేను ఆల్రెడీ అల్లిందనమాట. ఇది బాగుందా? ఇది అప్పట్లో ఫిల్టర్స్ ఉండేవి కదా, క్యాండిల్ ఫిల్టర్స్, దాని మీదకి అల్లుకున్నానండి. ఇది బాగుంది కదా. ఇప్పటికీ ఇంచుమించు 17-18 సంవత్సరాలు అయింది. ఇంత కూడా చెక్కు చెదర్లా. మనకి ఇలాంటివి స్టాండర్డ్ అనమాట. ఎన్ని మోడల్స్ వచ్చినా ఓల్డ్ ఈజ్ గోల్డే. ఓకేనా. అలాగే వచ్చేసేసరికి అప్పట్లో మా సిస్టర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పాప కోసం ఏదో చేద్దామని చెప్పేసి ట్రై చేసిందనమాట. ట్రై చేస్తే అది అవ్వలేదు. ఇక్కడ ఏదో మరకంటిచ్చానండి, చూసుకోవాలా. ఓకే, లీవ్ దట్ మ్యాటర్. ఇదిగోండి ఇలా అయితే తను కొంతవరకు అల్లి ఇచ్చింది. ఏదో ఒకటి చేసుకో, నా వల్ల కాలేదు, నాకేం నచ్చలేదు అది అని చెప్పేసి ఇచ్చింది. ఇస్తే దీన్ని అయితే నేను ఫైనల్గా అయితే దీన్ని ఫినిష్ చేసుకుని ఇట్లా అయితే వేసుకున్నాం. దీన్ని అంతకుముందు టీవీ మీద వేసేదాన్ని. పెద్దది వస్తుంది అన్నమాట. చక్కగా చాలా బాగుంటుంది. ఇది చూడటానికి కూడా చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ కానీ అల్లడం కానీ బాగా కుదిరిందనమాట. ఇది కూడా చాలా, మా పాప వాళ్ళు, మా చిన్నబాబు వాళ్ళ పాప ఒక ఇంచుమించు 4 months 6 months డిఫరెన్స్ అనమాట. సో వాళ్ళ ఏజ్ ఎంత ఉందో దీని ఏజ్ కూడా ఇంచుమించు అంతే ఉంటుంది అనమాట. ఏదో చూసారా, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట. చక్కగా చాలా బాగుంటుంది చూడటానికి కూడా. ఇది కూడా ఈ మోడల్ అల్లటం కూడా నాకు వచ్చు. అయితే ప్రస్తుతం వేరేదే అల్లుతున్నానండి. అదే ఇవాళ వీడియో అనమాట. అల్లటం చూపిస్తాను అనమాట. అయితే ఇవాళ మీ ఫజిల్ వచ్చేసేసరికి ఇదే మీ ఫజిల్. ఇది ఏ మెటీరియల్తో నేను వాడాను, ఇది కూడా మనకి ఒక ఉపయోగపడని మెటీరియల్తో నేనైతే దీన్ని అల్లాను. ఆ మెటీరియల్ ఏంటి అనేది మీరు గెస్ చేసి చెప్పండి. దీని వయసు అయితే ఇంచుమించు 22 సంవత్సరాలండి. దీని వయసు 22 సంవత్సరాలు. ఈ మెటీరియల్ ఏంటి అనేది గెస్ చేయండి. ఇది ఇప్పుడు లేటెస్ట్గా అయితే కుడుతున్నాను అనమాట, అల్లుతున్నాను అనమాట. ఇదిగోండి లేటెస్ట్గా స్టార్ట్ చేశాను. ఇది ఎలా స్టార్ట్ చేశాను అంటే, ఫస్ట్ ఇలాగా వేసుకోవాలి. ఫస్ట్ వేసేది చూపిస్తాను నేను మీకు. ఎలా వేసుకోవాలి, మొదలు ఎలా వేయాలి అనేది చూపిస్తాను. దీంతో పువ్వులు కూడా చేసుకున్నాం మేము. మాకు జడ పువ్వులు అవి కూడా చేసుకున్నాం అప్పట్లో. ఇలా అయితే ఒక 5 లైన్స్ కానీ 3 లైన్స్ కానీ తీసుకోవాలి. మన దారాలన్నీ పల్చగా ఇస్తున్నాడండి, అస్సలు క్వాలిటీయే లేదనుకోండి. ఇలా అయితే నేను 5 లైన్స్ తీసుకున్నామా 5 లైన్స్. ఈ 5 లైన్స్ తీసుకున్నాక ఈ ఊలు ఏదైతే ఉందో ఆ ఊల్ని ఇలా పెట్టి దీంట్లో నుంచి ఈ రింగ్ ఉంది కదా, మనం ఏదైతే రింగ్ చేసుకున్నామో ఆ రింగ్లో నుంచి ఇట్లా తీసి ఇలా తీయాలన్నమాట.
రాలే. ఇలా వచ్చింది కదా, రింగ్లో నుంచి తీసాం కదా. ఇప్పుడు దీన్ని ఒక రౌండ్ వేయాలి. ఇలాగా వేసి మళ్ళీ దీంట్లో లోపల నుంచి తీసి ఇలా తీయాలి. తీసి మళ్ళీ ఇప్పుడు 3 వచ్చినాయి చూసారా, 3 వచ్చినాయి కదా. ఈ 3 నుంచి మళ్ళీ ఈ దారాన్ని ఇలా తీసుకుని 2 నుంచి తప్పించాలి. ఓకే, ఈ 2 నుంచి తప్పించాక మళ్ళీ ఇంకోసారి తీసుకుని ఇలాగ మళ్ళీ వీటిలో నుంచి, అప్పుడు ఇక్కడ లాక్ అయిపోయిందనమాట ఈ ముడి. మళ్ళీ ఇంకా ఇదిగోండి, మళ్ళీ ఇంకొకసారి చూపిస్తా. ఇలా వేసామా వన్స్, ఇది ఆల్రెడీ ఉన్న రింగ్ అనమాట. ఇప్పుడు ఇది ఇలా వేయాలి, టైట్గా వేసుకోవాలి. ఇది టైట్గా లాగాలి, లూజ్ వస్తుంది కదా, ఇది టైట్గా లాగాలి. లాగి ఇలా వేసుకుని దీన్ని ఇక్కడ నుంచి వెనక నుంచి ఈ నీడిల్ అనేదాన్ని ఇలా తిప్పి ఇలా లాగాలి. లాగిన తర్వాత దీన్ని ఇలా ఈ రింగ్ చూసారా, కనబడుతుందా మీకు? ఈ రింగ్ ఉంది కదా, దీన్ని ఇలా పెట్టి ఈ రింగ్లో నుంచి ఇలా తీయాలి. ఒక ముడి పడిపోయిందనమాట. మళ్ళీ ఇలా తిప్పాలి. అంతేనండి. ఇలా మొత్తం అన్నీ మనం రింగ్ చుట్టూ వేసుకొచ్చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వేసేద్దాము. పక్కన ఫుల్ సౌండ్ పొల్యూషన్, చాలా వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి. వాయిస్ ఓవర్ ఇవ్వటం కన్నా వాయిస్ ఇవ్వడమే మంచిది అంటున్నారని చేస్తున్నా. ఇదిగోండి, ఇంకొకసారి అయితే చూపిస్తా చూడండి, దగ్గరగా చూసేయండి, అర్థమవుతుంది కొంచెం. ఫస్ట్ 1 2, ఇది 3వది, ఇది లాగాను. మళ్ళీ 2 తప్పిస్తాను, మళ్ళీ 2 అంతే, లాక్ అయిపోయినట్టు అనమాట. అక్కడ ఉంటుందన్నమాట గొలుసు కుట్లాగా, ఆ గొలుసు కుట్లోని ఒక్క పక్క నుంచి తీసుకోవాలి. అంతే, ఇలా మొత్తం అంతా అల్లేసుకోవడమేనండి. ఆ అల్లే రింగుల్నే రకరకాలుగా అల్లుకోవాలన్నమాట. ఇది ఇంకొకటి అల్లుతున్నాను అన్నాను కదా, అదే ఇది. అయితే మొదలు వేసా కదా, మొదలు వేసిన తర్వాత దాన్ని అయితే రౌండ్ రింగులాగా అయితే చుట్టాలి కదా. ఆ రౌండ్ రింగ్ చుట్టూ ఎంత దగ్గరికి వేసుకుంటే మనకు అంత థిక్గా వస్తుంది. లేదు మేము పల్చగా వేసుకుంటాము అంటే పల్చగా వేసుకోవచ్చు అనమాట. అది మన ఇష్టం, మన ఇంట్రెస్ట్. ఏ డిజైన్ చేసుకోవాలి అనేది మన క్రియేటివిటీ అనమాట. ఆ వేసే ముడుల్లోనే డిఫరెన్స్ తీసుకొచ్చుకుంటూ చేసుకోవాలి. ఆ గొలుసు కుట్టు వస్తుంది చూసారా, ఆ గొలుసు కుట్టు అనేదే ఫేమస్. ఇంకొక వీడియోలో అయితే ఆ గొలుసు ఎలా వస్తుంది అనేది కూడా మళ్ళీ చూపిస్తాను. ఎందుకంటే ఈ వీడియోనే బాగా లెంతీ అయిపోయింది కదా, అందుకని చెప్పేసి. ఇదిగోండి చూసారా, రింగ్ వచ్చింది. స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి అన్నమాట. కంటెంట్ ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూసారా, ఆల్రెడీ రింగ్ పడిపోయింది, మొత్తం ఒక రౌండ్ తిరిగి వచ్చేసింది చూసారా. ఇప్పుడు మళ్ళీ మొదలు ఎక్కడ పెట్టామో అక్కడ వేసుకోవాలి. ఈ రింగ్ ఏదైతే ఉందో అది గట్టిగా వేసుకోకపోతే, ఇదిగో చూసారా ఇప్పుడు చూపించాను కదా, అది లూజ్ వచ్చేసింది. అప్పుడు మనం అల్లేది బాగోదన్నమాట. ఒక పక్క ఎక్కువ ఒక పక్క తక్కువ అలా వస్తుంది. కాబట్టి మనం వేసే ముడి అనేది పైన నాటు ఏదైతే లాస్ట్లో ఒకటే వస్తుంది కదా గొలుసు కొట్టు, అది మాత్రం జాగ్రత్తగా రావాలి. ఆ గొలుసు అనేది, ఆ గొలుసు గట్టిగా ఉంటే అప్పుడు మనకి మొత్తం అంతా బాగా పర్ఫెక్ట్గా వచ్చేసినట్టేనండి. దీన్ని రంగులు మార్చుకోవచ్చు, చాలా ఉంటాయి అన్నమాట. కలర్స్ మార్చుకుంటా మనం అందమైన డిజైన్ చేసుకుంటా రావచ్చు అనమాట. వేసుకునేటప్పుడు చేసుకోవాలి. ఇప్పుడు ఒకటి వేసుకొచ్చాను కదా, ఇప్పుడు రెండోసారి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక్కొక్క దాంట్లో 2 వేసుకుంటూ వెళ్తున్నా. అంటే ఒక రింగులో స్టార్ట్ చేసిన ఒక రింగులో నుంచి ఒకే దాంట్లో 2 అయితే వేస్తానన్నమాట. అప్పుడు మనకి ఆ రౌండ్ సర్కిల్ ఉంటుంది కదా, ఆ సర్కిల్ అనేది తిరుగుతుంది. అందుకని అయితే వేసుకోవాలి. ఇలాగే ఖాళీగా కూర్చొని ఫీల్ అవుతానని చెప్పేసి మా అయ్యగారు అన్నీ చక్కగా తెచ్చి పెడతా ఉండేవారు అనమాట. చేసుకుంటూ ఉండేదాన్ని. ఏది గొడవే ఉండేది కాదు, హ్యాపీగా ఉండేది. ఆయన ఉన్నట్లయితే అసలు ఈ యూట్యూబ్ ఇవి అన్నీ ఏం పెద్ద చేసేదాన్ని కాదేమో. బట్ అయితే వ్లాగ్స్, ఎందుకంటే వ్లాగ్స్లో అయితే నాకు చాలా కంటెంట్ ఉంటుంది. అట్లీస్ట్ ఏదో ఒక ఛానల్ అన్నా మానిటైజేషన్ చేసుకొని చక్కగా మంచిగా రెవెన్యూ తీసుకోవాలి అనేది కోరిక అనమాట. ఏదైనా కాపీ కంటెంటో వేరే వాళ్ళది తీసుకొచ్చో చేస్తే నాకు భయపడాలి. నాది ఓన్ కంటెంట్.
నేను ఇలాగే అయితే నాకు మ్యాక్సిమం నాకు తోచినంత వరకు ఏదో ఒక కంటెంట్ అయితే మంచిగా చేసుకుంటాను. నాకున్న టాలెంట్‌లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కంటెంట్‌కి ఒక్కొక్క ఛానల్ అయితే పెట్టుకోవచ్చండి. అన్ని రకాలైతే చేస్తా. కానీ అంత ఓపిక అయితే లేదు. నిజం చెప్పాలంటే అసలు ఓపికే రావట్లేదు. ఎందుకు అంటే మనశ్శాంతి లేదనమాట. శారీరకంగా శ్రమ కన్నా మానసికంగా నలిగిపోయానండి నిజంగా. పిల్లలతో ఎలాంటి నాకు ఇబ్బందులు లేదు. మా హస్బెండ్ కూడా చాలా మారిపోయారు. ఎందుకో అవాంఛితంగా ఏదో అంటారు సార్, అనాలోచితంగా వచ్చేసి, అనాలోచితంగా మాట్లాడేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. మనుషుల్ని శారీరకంగా ఒక దెబ్బ కొట్టారనుకోండి, ఆ రోజుతోనే మర్చిపోతారు. లేకపోతే దెబ్బ తగ్గే వరకే గుర్తుంటుంది. ఈ మానసికంగా మాటలు ఉంటాయి చూసారా, అవి జీవితం అంతా తట్టుకోవాలన్నమాట. అసలు నాకు జీవితం మీద విరక్తొచ్చేస్తది ఒక్కొక్క రోజున. నా ఫ్రెండ్ ఉంటది. తను మోటివేషన్ బాగా, ఒకళ్ళ కోసం నువ్వు ఇలా అవుతావా, అలా అవుతావా అని చెప్పేసి చేస్తది. నేను ఎప్పుడన్నా నాకు నేను డిసప్పాయింట్ అయ్యాను అనుకుంటే నా పిల్లలకో, లేకపోతే నా ఫ్రెండ్‌కో ఫోన్ చేసి మాట్లాడుకుంటూ ఉంటాను అనమాట. నాకు ఓదార్పు, మేమున్నాము అని పిల్లలు, తను మంచి మోరల్ సపోర్ట్ ఇస్తారనమాట. అలాంటి ఒక ఫ్రెండ్ దొరకడం నిజంగా లక్కీ కదా. తనైతే మాత్రం లైఫ్ లాంగ్ వదులుకోకూడదు అనేదే నా ఆలోచన అండి. ఈ రోజుల్లో ఎవడి స్వార్థం ఆడిదే, ఎవడి గొప్పలు వాడే. ఒక్కడికి పేరు వస్తుంది అంటే రెండోవాడు తట్టుకోలేని మనస్తత్వాలు. ఇలాంటి మనుషులు నాకు వద్దే వద్దబ్బా. నాది అసలు ఫస్ట్‌లో ఒక ఛానల్ ఉండేది, గార్డెన్ ఛానల్, పల్లెటూరులో మా పొదరిల్లు అని. దానికి పల్లెటూరు అని పెట్టామని అసలు వీళ్ళు నా అన్నవాళ్ళు పల్లెటూరులో పుట్టలేదా చెప్పండి? అలా అని మార్పిచ్చేశారు. ఇప్పుడు ఈ ఛానల్‌కి అలా పెట్టినా మళ్ళీ రేపొద్దున ఏదో ఒకటి అంటారు. చింతమనేని వ్లాగ్స్ ఎందుకు మార్చేసావు అంటే అది మా పుట్టింటి పేరు. మళ్ళీ ఫ్యూచర్‌లో ఈ డిస్కషన్‌లన్నీ ఎందుకు? నా పేరు నేను పెట్టుకున్నాను అనుకోండి, అసలు ఎవరితోనూ మనం మాట పడాల్సిన అవసరమే లేదు కదా. మన ఛానల్లో మన పేరు మన ఇష్టం. మనకు నచ్చింది చేసుకుంటాము. అప్పుడు ఎవరికి రెస్పాన్సిబిలిటీ ఇవ్వనవసరం లేదు. ఇదిగోండి వేసుకొచ్చాను. ఇక్కడ గ్రీన్ స్టార్ట్ చేశాననమాట. ఇందాక మెరూన్ చూశారు కదా, ఇప్పుడైతే ఇది గ్రీన్ వేస్తున్నా. నాకేమీ చెయ్యాలి పర్టికులర్గా ఒక థీమ్ అనుకుని నేను ఏది చేయనండి. నాకు ఆ టయానికి ఇది చేద్దాం, ఇది బాగుంటుంది అనిపిస్తే చేసేసుకుంటా. చూసారా ఎంత బాగా వచ్చిందో. అంతేనండి, ఇట్లాగా మనం మంచిగా చేసుకొని మంచిగా అలంకరించుకోవచ్చు మన ఇంటిని మనం. నేనైతే మెటీరియల్ నాకేంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండదన్నమాట. ఏది చేసినా నేను మా హబ్బీని అడగాల్సిందే. తన్ని ఇష్టపరచుకునే చేసుకుంటా మ్యాక్సిమం. మావయ్య గారు ఉంటే మావయ్య గారు వాళ్ళ అబ్బాయికి చెప్పి నాకు అన్నీ చేసి పెట్టేవారు అనమాట. ఇప్పుడు మావయ్య గారు లేరు కదా, ప్రతిదీ తను అడగడం, డిస్కషన్ పెరిగిపోతుంది ఇద్దరు మధ్యన ఈ మనీ మ్యాటర్ వచ్చేసరికి. అదే మావయ్య గారు ఉంటే మావయ్య గారిని ఏదో ఒకటి మంచి చేసుకొని, అది మావయ్య గారు, ఏ మావయ్య గారు అలా మనసు బాగాలేదు, లేకపోతే ఇలాగ ఖాళీగా ఉన్నాను అంటే పాపం ఆయన ఇంట్లో చూసేవారు కదా. పోనీలే ఇండ్లు కదలకుండా చేసుకుంటుంది కదా పిల్ల అని చెప్పేసి కొడుకు మీద అరిచేసి అయినా సరే నాకు ఇలాంటివన్నీ తెచ్చిపెట్టేవారు అనమాట. ఖర్చు అయినా కానీ, అమ్మాయి ఎంత ఖర్చు అయిందో తెలుసా అనేవారు. కాదు మావయ్య గారు, మనం కొనుక్కుంటే ఎంత ఖర్చు అవుతుంది కదా, నేను ఎంత కష్టపడ్డాను, ఆ కష్టానికి కూడా వాళ్ళు తీసుకుంటారు కదా. నేను ఆ కష్టమేం తీసుకోవట్లేదుగా మావయ్య గారు, ఖాళీగా నా టైం నాకు సరిపోతుంది. మూడో వాళ్ళతో మాట్లాడి గొడవల కన్నా ఇది బాగుంటుంది కదా మావయ్య గారు అనేదాన్ని. నిజమేనమ్మా అని చెప్పి చేసేవారు అనమాట. ఆయన పెళ్ళికి ముందు ఎలా ఉండేవారు అనేది నాకు సంబంధం లేదు, కానీ నేను వచ్చిన తర్వాత మాత్రం నన్ను విడిచిపెట్టకోకుండా నేను అమాయకురాలని చెప్పేసి ఎవరు ఏది చెప్తే అది వినేసి, ఎవరు ఆ టయానికి ఏదన్నా అనిపిస్తే అదే ఆలోచనలో ఉంటానని చెప్పేసి నన్ను విడవకోకుండా ఉండేవారండి. అందరూ రకరకాలుగా వాగేవారు, కానీ నా తండ్రి తర్వాత తండ్రి లెక్క అనమాట. సొంత వాళ్ళు కూడా మేమే అక్కర్లేదా, మీకు కోడలే కావాలా అనే పరిస్థితి, అంత ఇదిగా ఉండేవారు అనమాట. అంతకుముందు భార్యకైతే పెద్దగా పని చేసి పెట్టేవారు కాదంట. నాకు అసలు మ్యాక్సిమం చాలా సాయం చేసేవారు అనమాట. అందుకే మా హబ్బీకి ఏం నొప్పి తెలిసేది కాదు, చక్కగా తిరిగి వచ్చేవారు. ఇప్పుడు ఏదన్నా పని చెప్తున్నాం అనుకోండి ఆయనకి కూడా నిజం చెప్పాలంటే ఓపిక లేదులేండి. మనిషి ఏదో ఆకారంగా ఉంటారు, ఓపిక ఉండదు. ఏమో చెబితే ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ మానరు. ఎంత ప్రతి భార్య అనుకుంటుంది పెళ్లి చేసుకున్నాక మన మొహం చూస్తే వాడే మానేస్తాడనే చేసుకుంటుంది.
కానీ ఎవ్వరు అలా అనుకోకండి. పెళ్ళి చేసుకున్నాక మారతారు, లేకపోతే చేసేసుకొని మనం మార్చేద్దాము, ఇలాంటివన్నీ పిచ్చి భ్రమ. వాళ్ళు మారరు. మారే వాళ్ళైతే అలాంటి అలవాట్లు అవ్వవు. వాళ్ళు దోవకు వదిలేసి ఎక్కువ ఆ పని ఎక్కువ చేయకోకుండా లిమిట్ చేసుకోగలం తప్ప మనమేం అలా మానిపించలేమండి. ఆరోగ్యానికి ఎన్ని చేస్తానో అసలు పాడైపోయిన తర్వాత ఇంకా ఆరోగ్యం ఎందుకు తిరిగి వస్తుంది చెప్పండి. నాకు సగం బెంగ తను గురించే. తను మంచిగా ఉంటే నాకు హ్యాపీ కదా. నేను ఎన్ని గంతులేసినా నేను ఇప్పుడు ఇన్స్టాలో రీల్స్ చేసిన, యూట్యూబ్లో వీడియోస్ చేసిన, బయటికి వెళ్ళి నలుగురిని మంచిగా ఏదన్నా పని చేసి పెట్టొచ్చినా, లేకపోతే కాస్త ఎవరినన్నా ఒక మాట అనాలన్నా నాకు ఇంట్లో సపోర్ట్ ఉన్నారు, నాకేంటి అనేసి ఆలోచన. నేను ఎవరింటికి అప్పు కూడా వెళ్ళనివ్వరు నన్ను. చక్కగా ఎటు జెడ్ ఏదంటే అది షాపు నుంచి తీసుకొచ్చేస్తారు తప్ప ఇది లేదు అనేది మాకు ఉండదు. ఒకటి నాకు నాన్న వాళ్ళు చూస్తారు, అలాగే మా హబ్బీ కూడా జాబ్ చేస్తారు కదా, శాలరీ వస్తుంది కదా, చేసి పెడతారు. జనాలందరూ అనుకుంటున్నారు అబ్బో దీని మీద సోషల్ మీడియా మీద ఏదో తెగొచ్చేస్తుంది, అందుకే ఎప్పుడు చూసినా ఆన్లైన్లోనే ఉంటుంది అనుకుంటారు. ఆన్లైన్ ఎందుకు ఉంటాం, ఏదో పని చేసుకుంటా ఏదన్నా మైండ్కి రిలాక్సేషన్ కోసం ఏ వీడియోనో లేకపోతే ఏ సాంగ్స్ ఏ కామెడీ సీన్సో ఇలా చూస్తూ ఉంటాను అనమాట. ఇదివరకు అయితే టీవీ ఛానల్స్ ఎక్కువ గేమింగ్ ఛానల్స్ అలాంటివి చూసేదాన్ని. అంటే ఇప్పుడు సుమా షో కానీ, ఝాన్సీ షో కానీ, అంతకుముందు ఉదయ్ భాను కానీ ఇలా వచ్చేవారు కదా, అవి చూసేదాన్ని. కామెడీ సీన్స్ ఎక్కువ చూస్తూ ఉండేదాన్ని. అలాగా తప్ప ఇదిగా ఉండేది కాదు. ఏదైనా జనాల ఘోష ఎక్కువైపోయిందండి. ఇదేనండి వాళ్ళ వీడియో. అయితే మళ్ళీ పూర్తిగా కంప్లీట్గా అయిన తర్వాత అయితే చూస్తాను. ఇది ఎవరికన్నా అర్థం కాకపోతే ఇంకా డీటెయిల్గా కావాలంటే చెప్పండి. నాకైతే వీడియో మేకింగ్ ఇది సరిగా రాలేదని నేను అనుకుంటున్నాను. ఆఖరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ చూసి నన్ను ఆదరించుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ ఇలాంటి మంచి మంచి కంటెంట్స్తో నా ఫుడ్ వ్లాగ్స్తో అయితే మీ ముందుకు రావడానికి చూస్తాను. ఇదిగోండి నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.